స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపం నందు యోగాంధ్ర ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నుండి ఈ నెల 21వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు దేవస్థానం సిబ్బంది మరియు పరిసర గ్రామస్తులు భక్తులతో యోగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఏఈఓ ఎస్వి కృష్ణారెడ్డి, హరి మాధవరెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారము మనం 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని దేవస్థానాల్లో కూడా యోగాని ప్రాక్టీస్ చేయాల్సిందిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కాణిపాక దేవస్థానంలో కూడా మనం ప్రారంభించున్నాం. ఈరోజు కూడా సిబ్బందితో అందరితో కలిసి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. మనకి 12వ తారీఖున జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కాణిపాక దేవస్థానంలో ఈ యోగాంధ్ర షెడ్యూల్ ప్రకారం 12వ తేదీన మనకు జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఎక్కువగా జనాలు సుమారుగా 2000 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం. దయచేసి అందరూ కూడా 12వ తేదీ ఉదయం 6 కల్లా దేవస్థానం ఆవరణలోకి చేరుకుంటే దేవస్థానం ఉన్న మాడా వీధుల్లోనే మనం ఈ ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం. సో అందరూ దయచేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 7వ తేదీ నుంచి 21 వరకు జరుగుతున్న కార్యక్రమంలో మన సిబ్బంది అందరూ కూడా ఉదయం ఖచ్చితంగా మార్నింగ్ 7 గంటలకల్లా ఇక్కడ స్థానిక ఆస్థాన మండపంకి చేరుకోవాల్సిన కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఒక ఇన్స్ట్రక్షన్ కూడా మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. వారి ద్వారా మనకి రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. మనం ఈ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా ఉంటుంది. మనకున్న ఆరోగ్య సమస్యలు, సో రకరకాల స్ట్రెస్, ఒత్తిడి వల్ల వచ్చే బీపీ, షుగర్ లాంటి వారు కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిరూపించబడింది. సో మన భారతదేశంలో పుట్టిన యోగా ఇంటర్నేషనల్ స్థాయిలో అన్ని దేశాలు కూడా వీటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం దీనిలో ఉన్న యోగాన్ని మనం వంట పట్టించుకొని మనం కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మన భారతదేశంలో కూడా అనారోగ్య సమస్యలు తగ్గి దీనివల్ల ఇంట్లో ఉన్న ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎక్కువ మనం వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి చాలా వరకు ఈ ఆరోగ్య సమస్యలు తగ్గి మనకి ఇంట్లో ఉండే ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి దీని అందరూ యోగాని ప్రాక్టీస్ చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కూడా పొందే అవకాశం ఉంది. ఇక మీదట ఇక్కడి నుంచి కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వదలకుండా మనం అందరం కూడా కలిసి ప్రాక్టీస్ చేసి
మనం మన ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతాన్ని పొందాల్సిన కోరుకుంటున్నాం.